నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఓ విచిత్ర సంఘటన మందుబాబులకు షాక్ ఇచ్చింది. పట్టణంలోని బేతంచెర్ల సర్కిల్లో ఉన్న వైన్ షాప్లో బీరు కొన్న యువకుడికి అందులో ప్లాస్టిక్ స్పూన్ కనిపించింది. దీంతో కంగుతిన్న యువకుడు షాపు సిబ్బందిని నిలదీశాడు. మద్యం దుకాణం సిబ్బంది మాత్రం దురుసుగా ప్రవర్తించారు. దిక్కున్న చోట చెప్పుకోమన్నారు. దీంతో ఆ యువకుడు నేరుగా సెబీ ఆఫీస్లో ఫిర్యాదు చేశారు. అయితే సెబ్ అధికారులు నంద్యాల సెబ్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని చెప్పడంతో ఆ యువకుడు వినియోగదారుల సంఘాన్ని ఆశ్రయిస్తానంటున్నాడు. ఇందాకే మన డోన్ టౌన్లో కింగ్ఫిషర్ బీర్లో ప్లాస్టిక్ స్పూన్ వచ్చిందని ఇందాక మా దృష్టికి వచ్చింది. కాకపోతే మాకు సంబంధించి వైన్ షాపుల్లోకి వెళ్ళే అధికారము మాకు లేదు. వాళ్ళకి ఈ విషయాన్ని తెలియపరచడం. కాకపోతే ఈ సదరు విషయాన్ని అయితే మనం ఎక్సైజ్ శాఖ దృష్టికి తీసుకొని పోతాము. అది తర్వాత వాళ్ళకి చెప్తే వాళ్ళు దానిపైన శాఖాపరమైన చర్యలు తీసుకొని ఎంత జరిగింది విచారణ చెప్తారు. దీనికి సంబంధించి అయితే మనకి ఎస్ఈబీ డిపార్ట్మెంట్కి అయితే ఎటువంటి సంబంధం అనేది ఉండదు. తదుపరి ఈ విషయాన్ని అయితే మనం పై వాళ్ళకి ఎక్సైజ్ శాఖ అధికారులకి అయితే తెలియపరుస్తాం. సార్ ఇది స్పూన్ కాబట్టి సరిపోయింది. వేరేది ఏదైనా వస్తే మన కంప్లైంట్ ఎక్కడ ఇవ్వాలా సార్? ఇది దీనికి సంబంధించి హెడ్ ఆఫీస్ అయితే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి నంద్యాలని. ఇది ఓన్లీ డోన్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్. ఇది ఈ క్రైమ్కి సంబంధించి సంబంధం ఉంది, కానీ వైన్ షాప్కి సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూస్తారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డోన్. ఈరోజు ఇందాకే మన డోన్ టౌన్లో కింగ్ఫిషర్ బీర్లో ప్లాస్టిక్ స్పూన్ వచ్చిందని ఇందాక మా దృష్టికి వచ్చింది. కాకపోతే మాకు సంబంధించి వైన్ షాపుల్లోకి వెళ్ళే అధికారము మాకు లేదు. వాళ్ళకి ఈ విషయాన్ని తెలియపరచడం. కాకపోతే ఈ సదరు విషయాన్ని అయితే మనం ఎక్సైజ్ శాఖ దృష్టికి తీసుకొని పోతాము. అది తర్వాత వాళ్ళకి చెప్తే వాళ్ళు దానిపైన శాఖాపరమైన ఎక్కడ పడితే